నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు. బీర్కూర్ మండల కేంద్రంలో బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీ పెద్దలకు కీలు బొమ్మలు. కమ్మపల్లి మండలంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. పలువురు బీఆర్ఎస్ లో చేరిక. నిజామాబాద్ నగర అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో ఓటు వేయండి. నగరంలోని 9, 10 డివిజన్లు నాగారం, ఇంద్రాపూర్ కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బిగాల. ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల. బోధన్లో బీజేపీకి కాంగ్రెస్ కు భారీ షాక్. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరిక. భీమ్గల్ పట్టణంలోని లింబాద్రిగుట్ట ఆలయంలో కమనీయంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ రూరల్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం. భాజిరెడ్డి గోవర్ధన్ కు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పద్మశాలి కులస్తులు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పీఓ, ఏపీఓ శిక్షణ తరగతులను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. మోస్రా మండలంలోని గోగూర్ గ్రామంలో బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి మోస్రా మండలం గోగూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేశారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. పాలు బాగా ఇవ్వాలంటే బర్రెకు మేత వేసి పిండుకోవాలని చెప్పారు. దున్నపోతుకు గడ్డి వేస్తే పాలు ఇవ్వదని వివరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాన్స్వాడ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని, అలాంటి వారిని ఓడించాలని కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టే అక్కడి ప్రజలు ఏనుగు రవీందర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని గుర్తు చేశారు. దళితులకు సంబంధించిన భూములు ఆక్రమించడమే కాకుండా ఎదురు తిరిగిన దళితులపై కేసులు పెట్టించి పోలీసులతో నానా చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. పాలించేవారెవరు, దున్నపోతేవారు అనేది మీకు తెలిసిన విషయమే. ఒకవేళ నేను మీరు అడిగినటువంటి సమస్యలకు పాడిపడిచ్చినట్టుగా పాలించినట్టుగా నేను మీ అన్ని పనులు చేస్తే నేను పాడిబడితో సమానం. నాకు మీరు ఆశీర్వదించాలి, ఓట్లేయాలి. నియోజకవర్గంలో గ్రామ సమస్యలు పరిష్కారం చేయడంలో గాని ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1400 ఇల్లు ఇచ్చి సీఎం గారు 1400 ఇల్లు నాకు ఇచ్చి 1400 ఒక్క ఇల్లు కట్టియలే. ఒక్క ఇల్లు మంజూరు చేయలే. అంతేకాదు మాడబిడ్డల పెళ్లిల కోసం కళ్యాణ్ లక్ష్మి షాదీ బాబు సంతకం ఎమ్మెల్యే పెట్టాలి. ఆయన దగ్గర కళ్యాణ్ లక్ష్మి ఫైల్ పోతే గతంలో ఎన్నడూ అభివృద్ధికి నోచుకొని బాల్కొండ నియోజకవర్గంకు చివరిలో ఉన్నటువంటి కోనాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచి మౌలిక సదుపాయాలు కల్పించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనకు మహిళలు బోనాలతో మంగళహారతులతో స్వాగతం పలికారు. టీఆర్ఎస్ శ్రేణులు పువ్వులతో స్వాగతం చెప్పి ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ చివరిగా ఉన్నటువంటి కోనాపూర్ గ్రామాన్ని రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, గతంలో 70 సంవత్సరాల కాలంలో కనీస రోడ్ల నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవన్నారు. నాటికి నేటికి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రతి గ్రామాన్ని ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని విధాలుగా ముందు ఉంచాలని, మరోసారి ప్రజలు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 57 సంవత్సరాల నిండిన వాళ్ళు, భర్త చనిపోయిన ఆడవాళ్ళు, అక్కా చెల్లెలు ఉన్నారు. అది కొంతమంది ఒక 20-25 మంది, మా అయితే 30 మంది ఈ గ్రామంలో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళవి కూడా మొన్న కొన్ని చేసినాం. అయితే ఈ మీ సేవలు అప్లై చేసినాయేమో అయిపోయినాయి, ఎండిఓ ఆఫీస్ నుంచి పోయినాయేమో అప్లై చేసినాయేమో స్క్రూటినీలకు పట్టాయి. అంత లోపల ఎలక్షన్లు వచ్చి ఆగిపోయినాయి. అవి కూడా ఎలక్షన్లు కాగానే ఆ పెన్షన్లు కూడా చేపిస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇక రెండోదేమో భీమ్గల్ లింబాద్రి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అర్చకులు వేద మంత్రోచ్చారాల నడుమ కమనీయంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. భీమ్గల్ పట్టణంలో శ్రీ లింబాద్రి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అర్చకులు వేద మంత్రోచ్చారాల నడుమ కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కళ్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆలూరు మండలంలోని డీకంపల్లి గ్రామానికి చెందిన పద్మశాలి కులస్తులు ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆలూరు మండలం డీకంపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్, వడ్ల మరియు పద్మశాలి సంఘం సభ్యులు తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అని తెలిపి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. యూత్ సభ్యులందరికీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ నిన్న స్వర్గస్థులైన సందర్భంగా వారి అంతిమ యాత్రలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన వృద్ధుల సంఘం సభ్యులు తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అని తెలిపి ఈ రోజు నా సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. యూత్ సభ్యులందరికీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై మంత్రి వేముల సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ రోజు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన రంజిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి యువకులు మరియు ఇతర గల్ఫ్ నుండి విచ్చేసిన సోదరులు, ముదిరాజ్ యువకులు పార్టీలో చేరారు. భీమ్గల్ మండలం కొత్తతాండాకు చెందిన సదర్ మాలావత్ మోహన్ సింగ్ నాయక్, కొత్తతాండా గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు గుగులోత్ గంగాధర్ నాయక్, బత్తీలాల్ బీఆర్ఎస్ లో చేరారు. భీమ్గల్ మండలం దేవకపేట్ గ్రామానికి చెందిన యువకులు, భీమ్గల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మాజీ వార్డు మెంబర్ జావీద్ పార్టీలో చేరారు. వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తింటి పెద్దరాజన్న పార్టీలో చేరారు. వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామం కాంగ్రెస్ కి చెందిన ముదిరాజ్ యువకులు, వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహేష్, బాల్కొండ మండల కేంద్రానికి చెందిన ఆంజనేయ, యూత్ వడ్ల సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. బాల్కొండ మండలం వన్నెల్ బి అంబేద్కర్ యూత్ సభ్యులు పార్టీలో చేరారు. బోధన్ బీజేపీకి కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. బీజేపీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు తిరుపతి హనుమన్లు, అబిద్ అలీ, మీర్ వాహెద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోధన్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవిత మరియు బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో బీజేపీ జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యుడు, యువ నాయకుడు తిరుపతి హనుమన్లు, బుజ్జి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అబిద్ అలీ, మాజీ కౌన్సిలర్ మీర్ వాహెద్ అలీ మంగళవారం రోజున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కవిత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రం, జిల్లా అభివృద్ధి సాధ్యమని అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించడానికి తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్ లో చేరామని వెల్లడించారు. గత 60 ఏళ్ల కాలంలో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో 9 ఏళ్లలో నగరం రూపురేఖలు మార్చామని ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు.
నగరంలోని కేసీఆర్ కాలనీలో ఇందూర్ యువ గర్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల హాజరై మాట్లాడారు. గత 9 ఏళ్ల కాలంలో నిజామాబాద్ నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కరువైందన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాలను గజమాలతో సత్కరించారు. అంతకుముందు వారి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరారు. కోనసముద్ర గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు గెలిచానని ఇతర పార్టీల నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తూ చేతకాని హామీలు ఇస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలంలోని కోనసముద్ర గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు బోనాలతో, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామ సర్పంచ్ మరియు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలో కోనసముద్రం గ్రామానికి ఎన్నో నిధులు ఇచ్చి ప్రజల సమస్యలు తీర్చిన ప్రశాంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. అనంతరం మంత్రి మాట్లాడారు. గడిచిన 10 సంవత్సరాలలో ఎవరు అభివృద్ధి చేశారు ప్రజల ముందు ఉందన్నారు. మరోసారి ఆశీర్వదించి అధికారం ఇస్తే ఓ నాయకుల్లా కాకుండా సేవకుడిలా పనిచేస్తారని, తాను అభివృద్ధి చేయకపోతే తాను ఓట్లు కూడా అడగరని, మరోసారి ప్రజలు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు ఉన్నారు. మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని వారు కోరారు. మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో కస్బాగ్ తాండా, మంచిప్ప, కాల్పోల్, భైరాపూర్ గ్రామాల్లో రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ 3వ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత అమలు అయ్యే కేసీఆర్ భరోసా కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయండి, నిజామాబాద్ రూరల్ అభివృద్ధికి పాటుపడండి అని చెప్పారు. మీ ఆశీర్వాదం కోసం తప్పడం జరిగింది. మరి నేను కోరుతున్న మీ అందరికీ కూడా చేస్తున్న మీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలని మనం చేస్తున్నాం. మరి ఈరోజు మనం చూస్తున్నాం, మాపల్లి నర్సింపల్లి అంటే ఒక మంచి పేరుంది. దీనికి అపూర్ణ సోదరులు ఉన్నారు ఈ నిర్మాణం కోసం. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని జస్ట్ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేసి ఈ గ్రామస్తులకు కలిగిన విషయం ఈ ప్రాంతంలో అందరూ తెలుసు. నేను కూడా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తున్నే, పరమ భక్తున్నే. మరి యొక్క మంచి కార్యక్రమాన్ని ఈ గ్రామంలో, వారి సొంత గ్రామంలో చేసుకోవడం. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు మద్దతుగా పలు గ్రామాల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ బోధన్ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి ఎండి షకీల్ అమీర్ కి మద్దతు తెలుపుతూ నియోజకవర్గంలోని ఈ గ్రామాల హంగర్గా, కొప్పర్గా, చిన్న మావంది, పెద్ద మావంది, బండార్పల్లి, చిన్న మావంది, హున్సా, కాజాపూర్, మందర్న, హున్సా, సాలూరా, రాంపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామ ప్రజలు సానుకూలంగా స్పందించారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ మళ్లీ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నారు కావున నవంబర్ 30వ తేదీన కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయగలరని చెప్పారు. అన్ని గ్రామాల ప్రజలు ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విఆర్ దేశాయ్, गिरदावर गंगारेड्डी, बुद्धेन राजेश्वर, राजू पटेल तदितरुलु उन्नारू. आमच्या सगळ्या बहिणी थांबलेल्या आहेत, आमच्या मुसलमानाच्या बहिणी पण थांबलेल्या आहेत. आम्ही कधी म्हणजे इलेक्शनमध्ये कल्याण लक्ष्मी शादी मुबारक देतो असं सांगितलेलं नव्हतं, परंतु आमची गरिबी पाहून, आमची अडचण पाहून, आमचा त्रास पाहून मुख्यमंत्र्यांनी सुरुवातीला 51,000 रुपये देण्याचं काम सुरू केलेलं. त्याला कोणी मागितलेलं नव्हतं, तरी पण त्यांनी आपल्या अडचणी बघून देण्याचं काम केलेलं होतं. त्याच्याने त्याला पुन्हा वाटलं की 50,000 मध्ये लग्न होणार नाही. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలంతా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ కొక్కెర భూమన్న అన్నారు. ఆర్మూర్ పట్టణంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కొక్కెర భూమన్న, ఇటుక రాజు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని, ఎస్సీ రిజర్వేషన్ పై ఇప్పటి వరకు సరైన ప్రకటన చేయకుండా మాదిగలకు కేవలం ఓటర్లుగానే పరిగణిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ రిజర్వేషన్ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని మాదిగ
ఓట్లను బీజేపీకి అమ్ముకుంటున్నాడని, ఎంఆర్పీఎస్ నాయకుడిని గాని, బీజేపీ పార్టీని గాని, కాంగ్రెస్ పార్టీని గాని తెలంగాణ మాదిగలు నమ్మే పరిస్థితుల్లో లేరని, బీజేపీ కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించి భారత రాష్ట్ర సమితి పార్టీకి పట్టం కట్టి అన్ని నియోజకవర్గాల్లో మాదిగలు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు, జాతీయ అధ్యక్షులు వేముల బలరాం, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి లక్ష్మణ్, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మన్నెపు సత్యమ్మ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మతోన్మాద ఫాసిస్టు బీజేపీని జతగా నడుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీలను ఓడించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మతోన్మాద ఫాసిస్ట్ బీజేపీని జతగా నడుస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీలను ఓడించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న అధ్యక్షతన ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో ఎన్నికల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశంలో ప్రజల సమైక్యతను పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నాయన్నారు. తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి భారీగా వలసల పరంపర కొనసాగుతోంది. వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆయా గ్రామాలకు చెందిన యువకులు, సంఘాల నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో చేసిన అభివృద్ధి వల్లనే పార్టీకి పెద్ద ఎత్తున వలసలు పరంపర కొనసాగుతుందన్నారు. ప్రతికూల సంఘానికి ప్రత్యేక నిధులు ఇచ్చామని, అలాగే రానున్న రోజుల్లో కూడా వారి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలు, ఓపీలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా శిక్షణ తరగతుల్లో అన్ని అంశాలను అర్థమయ్యే రీతిలో వివరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గ ప్రెసిడెంట్ అధికారులు, సహాయక ప్రెసిడెంట్ అధికారులకు చేపూరు వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న 2వ విడత శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు శుభ్రా చక్రవర్తితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫెసిలిటేషన్ సెంటర్లు, పీఓలు, ఏపీఓలకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకునే విధంగా వీలుగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గోప్యతను పాటించేలా ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారా, పోస్టల్ బ్యాలెట్ కోసం అవసరమైన నిర్ణీత ఫామ్లు, బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉంచారా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించారు. హాజరు పట్టికను తనిఖీ చేసి శిక్షణ తరగతులకు గైరాజర్ అయిన పీఓ, ఏపీల నుండి కారణాలు అడిగి తెలుసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ శిక్షణ తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఇదివరకు ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు. వాళ్ళు కరెక్ట్ ఫోన్ నెంబర్ తీసుకొని ఫాలో అప్ చేయండి. ఈరోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళందరూ రేపు రావాలి. ఎన్ని రూమ్స్ ఎక్కడ ఎంతమంది అండి ఆబ్సెంట్? ఈ నెల 22న దర్పల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన సభకు భారీగా ప్రజలు తరలి రావాలని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపత్ రెడ్డికి సపోర్టుగా 22న ప్రచారానికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ దర్పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాలకు దగ్గరగా ఉన్న మండలాల నుంచి సుమారు 50,000 మందిని తరలించాలని ఆలోచనతో ఏర్పాట్లు చేస్తున్నారు. దర్పల్లి మండలం నుంచి 15,000 చిలుకు కాంగ్రెస్ కార్యకర్తలను వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా
సరిగ్గా టైంకు వస్తారు కాబట్టి ప్రజలు కార్యకర్తలు టైం పాటించాలి. 2 గంటల కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు భూపతి రెడ్డి గెలుపు ఖాయమైనట్టుగా మాకు అనిపిస్తుంది. ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాక సందర్భంలో ఆయన మాటలు వింటే గెలుపు 50,000 మెజార్టీతో గెలుస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, జేసీబీ సీను తదితరులు ఉన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తో ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింట ప్రచారంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తో 4వ క్రమ సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కారు గుర్తు ఉన్న వేలుముద్రతో బటన్ నొక్కి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గడప గడపన సూచించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శశికాంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న కేసీఆర్ బీమా, గ్యాస్ సిలిండర్ పథకం, అన్నపూర్ణ లక్ష్మి పథకం, గృహలక్ష్మి పథకం, ఆసరా పింఛన్, సౌభాగ్యలక్ష్మి పథకం, మహిళా సమైక్యులకు సొంత భవనాలు, పేదల కోసం ఇండ్ల స్థలాలు, విద్యార్థుల పెన్షన్ గురించి ఓటర్లను వివరించారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని, అభివృద్ధి చేసిన వారికి గుర్తించి కారు గుర్తుకు ఓటేసి పోచారం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో మల్లూర్ తాండా, వడ్డెపల్లి, మాజీ గోర్కల్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షిండే కార్యకర్తలతో గ్రామానికి చేరుకొని వీధులలో ర్యాలీగా తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో మల్లూరు తాండా, వడ్డెపల్లి, మాజీ గోర్కల్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షిండే కార్యకర్తలతో గ్రామానికి చేరుకుని వీధులలో ర్యాలీగా తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారాన్ని తన అనుచరులతో గ్రామస్తులకు అభివాదం తెలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని, నిజాం సాగర్ మండలంలోని నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద పక్కనే ఉన్న వడ్డెపల్లి, మల్లూరు, జక్కాపూర్ గ్రామాలతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు నీరు అందేలా చూస్తామని, ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 80% పూర్తయ్యాయని, మిగతా పనులు సంవత్సరంలో పూర్తి చేసి నిజాం సాగర్, పిట్లం, పెద్ద కొడప్కల్, జుక్కల్ మండలాలతో పాటు మత్నూర్ మండలం కూడా సాగునీరు అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. మంజూరు చేసే పూచికత్తు నాది, భరోసా నాది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేసి తిరిగి మీ ఆశీర్వాదం కోసం నాకు మీ ముందుకు పంపించినారు. దయచేసి ఒక్కటి ఆలోచన చేయండి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఈరోజు మరి బీజేపీ వాళ్ళు నిజామాబాద్ నుంచి అభ్యర్థిని తెచ్చినారు, కాంగ్రెస్ వాళ్ళు సంగారెడ్డి నుంచి అభ్యర్థిని తెచ్చినారు. మన నియోజకవర్గ ప్రజలకు అవమానపరిచే విధంగా రెండు పార్టీలు కూడా నాన్ లోకల్ క్యాండిడేట్లను తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దుతా ఉన్నారు. మీరు ఆలోచన చేయండి. ఆర్మూర్ పట్టణంలోని 11వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్లోని 11వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు అందించి భారీ మెజార్టీతో జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సోదరీమణి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత జీవన్ రెడ్డికే దక్కుతుందని, ప్రజలు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, జీవన్ రెడ్డికి హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక కౌన్సిలర్ హనుమన్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. నగరంలోని 9-10 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల, బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల, బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల 9-10 డివిజన్లలోని సాయినగర్, ఇంద్రాపూర్, సంతోష్ నగర్, నాగారంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి గ్రామ సర్పంచ్ సాయన్నతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో వార్డుల్లో
కాలినడకన పర్యటిస్తూ ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రజితారెడ్డి మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, గతంలో ఏ నాయకులు చేయని విధంగా ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత జీవన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధికి పట్టం కట్టాలని పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కారు గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డికి హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ నర్సయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో కవిత పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె కలియతిరిగారు. ఈ క్రమంలో భక్తులు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్తీక మాసానికి నీలకంఠేశ్వర స్వామివారికి తమకు ఎంత అనుబంధం ఉందని, చాలా ఏళ్ల నుంచి కార్తీక పౌర్ణమి నాడు ఆలయానికి వస్తుంటామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా నిజామాబాద్ ప్రజలకు శుభం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. శుభాకాంక్షలు. కార్తీక మాసంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నిజామాబాద్లో కార్తీక దీప మహోత్సవం స్థానికంగా ఉండేటటువంటి బ్రాహ్మణ సంఘం ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వడం, అందరూ యంగ్స్టర్స్ చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. నీలకంఠేశ్వర స్వామికి కార్తీక మాసానికి మాకు ఎన్నో ఏళ్ళ నుంచి అనుబంధం. ప్రతి కార్తీక పౌర్ణమి వస్తూ నిజామాబాద్ శుభం జరగాలి. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ రోడ్ షో నిర్వహించారు. రెంజల్ మండలంలోని దూపల్లి, కల్యాపూర్, రెంజల్, తాడుబిలోలి, నీల గ్రామాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షకీల్ మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఆయన తెలిపారు. అనంతరం కల్యాపూర్, రెంజల్ గ్రామాలలో మహిళలు ఎమ్మెల్యే షకీల్ కు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని, ప్రతి గ్రామంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నారని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు రైతు బంధుతో పాటు 24 గంటల కరెంటు, డబుల్ బెడ్రూమ్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అనంతరం తాడ్బిలోలి, నీలా గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం గజమాలతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఏదో ఒక రూపంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందడం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసినట్లయితే 24 గంటల కరెంటు కట్ అవుతుందని, అలాగే పెన్షన్ కట్ అవుతుందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ కు ఓటు వేసినట్లయితే పెన్షన్ 5,000కు, అలాగే ప్రతి కుటుంబంలోని మహిళకు సౌభాగ్య లక్ష్మి కింద 3,000 రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, పలు గ్రామాల సర్పంచులు కాశం సాయిలు, నిరంజని, రమేష్, వెల్మల నర్సయ్య, సునీత, గౌరాజీ, లలిత, రాఘవేందర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. భూమి తాకడ పెట్టాలా, తాకడ పెట్టి వడ్డీకి పైసలు తీసుకొచ్చి డెలివరీ చేసే పరిస్థితి ఉండేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత డెలివరీ గవర్నమెంట్ దవాఖానలో చేసి 13,000 రూపాయలు ఇచ్చి అంబులెన్స్ తిరిగి కేసీఆర్కి తల్లి బిడ్డని ఇంటికాడ డ్రాప్ చేసి 1 రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేస్తాను. తెలంగాణ అన్ని రంగాల్లో సంక్షేమం చేసింది. ఇప్పుడు మీ భూముల ధర నేను చెప్తున్న ₹1 కోటి 50 లక్షలు 70 లక్షల భూములు వేరే ప్రభుత్వాలు వస్తే అది 5 లక్షల ఎకరం అయిపోతుంది. మనకు ఒక సంతోషం ఏమున్నది, అయ్యేది ఏమైనా కానీ 50 లక్షల భూమి అయితే మా దగ్గర ఉన్నది, ఎప్పుడైనా అమ్మి మా బిడ్డల పెళ్లి కానీ ఇంకోటి కానీ మనం చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన మన దగ్గర ఉండే. ఈరోజు ఆ భూమి మళ్ళా 50. నిజామాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 32, 33వ డివిజన్లలో
రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ పిగాల మాట్లాడుతూ నిజామాబాద్ లో జరిగిన అభివృద్ధి మీ కండ్ల ముందే ఉందన్నారు. ప్రతి వీధిలో రోడ్లు, ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించాము. మీరు మరోసారి ఆశీర్వదించండి. 24 గంటలు మంచినీరు ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ను ఉచితంగా ఇస్తాము. 400కే వంట గ్యాస్ ను ఇస్తాము. సౌభాగ్యలక్ష్మి పథకం కింద నిరుపేద మహిళలకు 3000 వృత్తిని ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం ఇస్తాము. మరింత అభివృద్ధి కోసం, సంక్షేమ పాలన కోసం కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బబ్లు ఖాన్, ఇమ్రాన్, కరీముద్దీన్, కమల్, అజీజ్, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ నంబర్ 9 మరియు 10 నాగారం ప్రాంతంలో ఈ 2 డివిజన్లు కూడా కాలినడకన మేము పర్యటన చేసి ఓట్లు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం. మరి ఆ రోజు ఉన్నటువంటి నాగారానికి ఇప్పుడున్నటువంటి నాగారానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా చోట్లు మంచిగా రోడ్లైనాయి, బాగా డెవలప్మెంట్ జరిగింది, అభివృద్ధి జరిగింది. ప్రత్యక్షంగా నేనే ఇంతకుముందు అర్సపల్లిని ఏ విధంగా అయితే నేను దత్తత తీసుకున్నానో సమూలంగా మార్పులు తీసుకొచ్చినాం. అక్కడ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, వైకుంఠధామం కావచ్చు, అన్నీ కూడా అర్సపల్లిలో బాగా చేసినాం. అదేవిధంగా నాగారం వెనుకబడ్డటువంటి ప్రాంతం కాబట్టి ఈసారి నాగారం ప్రాంతాన్ని నేను దత్తత బహిరంగంగా. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలోని మాజీ ఎంపీ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఉదయం 5 గంటలకు ఐటీ అధికారులు వివేక్ నివాసం వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. గత కొన్ని రోజుల నుండి వివేక్ కు చెందిన కంపెనీల డబ్బును చెన్నూరు నియోజకవర్గంలోని ఓటర్లకు కొనేందుకు తరలిస్తున్నారని ఆరోపణలు రాగా ఈ రోజు వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు, దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల వివేక్ కు చెందిన 8 కోట్ల డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు. గతంలో 50 లక్షలతో వివేక్ కంపెనీ ఉద్యోగులు పట్టుబడిన విషయం తెలిసిందే. వివేక్, వినోద్ ఇళ్లతో పాటు ఆయన కూతురు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నూరులో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నాయకులు, అనుచరులు వివేక్ ఇంటికి చేరుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ రూరల్ కు బాజిరెడ్డి వహిస్తున్న రూరల్లోని దర్పల్లి మండల కేంద్రంలో రంజిత్ తన టీంతో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ కొనుగోలు కేంద్రంలలో వరి ధాన్యం దొడ్డు రకాలు కంటే సన్న రకం రేటు తక్కువగా ఉండటం మూలంగా కేసీఆర్ దృష్టికి సన్న బియ్యం పంపిణీ చేస్తామనే ఆలోచనతో రైతులందరికీ సన్న రకాలను పండించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తాయి. ప్రతి హాస్టల్ కి, స్కూల్ కి సన్న బియ్యం ఇస్తారని అన్నది నిదర్శనం. ఇంకా ప్రతి ఒక్కరికి వివరంగా బెనిఫిషియరీలో ఉన్న సందర్భంలో అన్ని వివరాలు చెబుతూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయి. అయినా కానీ ఇంకా కొత్త కొత్త పథకాలతో ముందుకు వస్తున్న కేసీఆర్ కు మన బాజిరెడ్డి గోవర్ధన్ కు అండగా నిలబడి 30వ తారీఖున ఉదయం వచ్చి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని కోరారు. మన కేసీఆర్ గారు తీసుకొచ్చారు. అందులో పథకాలన్నీ ప్రజలకు వివరించి చెప్పడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మేము మా ఇంటికి ఇది రాలేదు అని చెప్ప. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వాగ్దానాలను ప్రజలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని జాన్ కంపేర్, ఎంఎస్సీ ఫారం, జైతాపూర్, బ్రాహ్మణపల్లి, పీఆర్పీ క్యాంప్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే షకీల్ నేటికి గ్రామాలలో సందర్శించి ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇలాంటి వారిని గెలిపిస్తే మన ఆస్తులను లాక్కునే ప్రమాదం ఉందని అన్నారు. పార్టీ శ్రేణులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, కిషన్ గౌడ్, సర్పంచ్లు విజయ్ కుమార్, రామ్ గోపాల్ రెడ్డి, బలరాం, సాయిరెడ్డి, ప్రమీల, నాగేశ్వర్ తదితరులు ఉన్నారు. స్వాగతం చెప్పినందుకు మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. అందరు బాగా మాట్లాడారు, బాగా చెప్పారు. మన అదృష్టానికో దురదృష్టానికో 10 సంవత్సరాల నుంచి ఒక్క పిల్లవాడికి ఉద్యోగాలు లేవు, ఒక్క బీదవాడికి ఇల్లు లేదు, ఒక్క దానికి చదువుకునే దానికి పిల్లలకు స్కాలర్షిప్స్ లేవు. అదే విధంగా ఒక్క దగ్గర కూడా ఒక కినాలు తీసింది లేదు. అదే విధంగా ధరణిలో ఇబ్బంది పెడుతున్న వాళ్లకు మీ భూమి తక్కువైందంటే ఆఫీసులకు పోతే 1000 రూపాయలు అడుగుడే కానీ పనిచేసే వాళ్ళు లేడు, వాళ్ళకి అడిగే వాళ్ళు లేరు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి
పరిష్కరించాలని బీడీ కార్మికుల సదస్సు డిమాండ్ చేసింది. ఆర్ఎన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జిల్లా అధ్యక్షులు బి సూర్య శివాజీ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బి భూమన్న మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 2 లక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమను నమ్ముకొని బతుకుతున్నారని, బీడీ పరిశ్రమను కాపాడాల్సిన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయనే సాకుతో బీడీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసి బడా పెట్టుబడిదారులకు, సిగరెట్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా కోట్పా చట్టాన్ని అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ సదస్సులో జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం శివకుమార్, వి పద్మ, జిల్లా సహాయక కార్యదర్శులు ఎం సుప్రీం, డి పోషెట్టి, ఎల్ లక్ష్మి, ధనలక్ష్మిలతో పాటు జిల్లా నలుమూలల నుండి 200 మంది బీడీ కార్మికులు ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రామచంద్ర నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటి వరకు కొనసాగుతుందని, 2 పర్యాయాలు ఓడిపోయిన ప్రజాక్షేత్రంలో ఉంటున్నానని, ఒక అవకాశం నాకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటబాబు, మండల అధ్యక్షుడు డిఎస్ జగదీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొత్తుల శ్రీనివాస్ యాదవ్, అనంతరం ఉపేందర్ గౌడ్, నగేష్ తదితరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ముల్కనూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరం కనకయ్య గెలుపు కోసం ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదవారికి లబ్ధి జరుగుతుందని, కనకయ్య భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట్ల, జగన్నాథం, సాగర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 27వ వార్డులోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య కూతుర్లు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్తో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలలో బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి అనేక సంక్షేమ పథకాలు అందజేశాయని, రోడ్లు, స్ట్రీట్ లైట్లు, పార్కులు, వాటర్ సప్లై, చిరకాల కోరిక అయిన ఇంటి పట్టాలు, బెల్లంపల్లిలో 7,000 పట్టాలు అందజేయడం, బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ఖచ్చితంగా మళ్లీ దుర్గం చిన్నయ్యను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బెల్లంపల్లి బస్తీలో బీజేపీ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గడప గడపకు తెలియజేశారు. తమ వార్డుల్లో మంచినీటి సమస్య, డబుల్ బెడ్రూమ్ కేటాయించలేదని, మురికి కాలువల సమస్య ఉందని శ్రీదేవి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసిగి చెందారని, స్థానికంగా ఉండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న తనని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోడీ చేస్తున్న అభివృద్ధి, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీ ప్రభుత్వ గ్రామాలలో రోడ్ షోలు, శ్మశాన వాటికలు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ బీజేపీ నాయకులు ఇంటింటా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. మరియు భారీ చేరికలు జరుగుతున్నాయి, భారీ మెజార్టీ సాధిస్తారని, ఈసారి ముదోల్ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని బీజేపీ కార్యకర్తలు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు రాజారాం నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ మోసిన్ ఇటీవలే మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలర్ ఎస్ఆర్ సుజాత రమేష్ 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మోయిస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుబ్బాక అశోక్, శ్రీనివాస్, సుమన్, మైనార్టీ నాయకులు అప్పు తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పొట్పల్లి బి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జాదవ్ లక్ష్మణ్ పటేల్ వీరికి భారత రాష్ట్ర సమితి పార్టీలో సరైన గుర్తింపు లేక ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి రామారావు పటేల్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. వీరితో పాటు 20 మందికి పైగా వీరితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ శాయశక్తుల కృషి చేసి ముదోల్ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరవేస్తామని, రాత్రింబవళ్లు శ్రమించి రామారావు పటేల్ని గెలిపించుకుంటామని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పవర్ రామారావు పటేల్
పటేల్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగిందని, వీరికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు మరియు మండల కీలక నాయకులు సాయిరాం, భోజన్న, శ్రీకాంత్, సాయన్న, సుభాష్, లస్మన్న, గంగన్న, భూమన్న, అనిల్, రాములు, గోవిందరావు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించిందని, ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని సిపిఐ డివిజన్ కార్యదర్శి ఆరెపల్లి సాయిలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచిపోయి ప్రజలను మోసం చేసి పాలన కొనసాగించిందని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు తదితరులు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోప్యానాయక్ తాండా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ వివరించి కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. మాక్లూర్ మండలంలోని గుంజిలి, గొడ్ముక్ల, కల్లెడ, మాదాపూర్, కొత్తపల్లి, చిక్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా. నాజుగ్గా కనబడాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయగానే నీళ్లు తాగకూడదు. స్కిప్పింగ్ చేసే అందమైన నాజుకైన ఆకృతి వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు. బీర్కూర్ మండల కేంద్రంలో బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీ పెద్దలకు కీలు బొమ్మలు. కమ్మపల్లి మండలంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. పలువురు బీఆర్ఎస్ లో చేరిక. నిజామాబాద్ నగర అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో ఓటు వేయండి. నగరంలోని 9, 10 డివిజన్లు, నాగారం, ఇంద్రాపూర్ కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బిగాల. ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల. బోధన్లో బీజేపీకి కాంగ్రెస్ కు భారీ షాక్. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరిక. భీమ్గల్ పట్టణంలోని లింబాద్రిగుట్ట ఆలయంలో కమనీయంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ రూరల్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం. భాజిరెడ్డి గోవర్ధన్ కు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పద్మశాలి కులస్తులు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పీఓ, ఏపీఓ శిక్షణ తరగతులను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.